లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిష్కింధపురి వరుస సక్సెస్ సినిమాలు బాక్స్ ఆఫీస్ పంట పండిస్తూ ఉంటే అదే దారిలో మరిన్ని సినిమాలు వస్తామంటూ సిద్ధమైపోయాయి. అయితే ఈ సినిమాలు మిరాయ్ చేస్తున్న విధ్వంసానికి ధీటుగా బరిలోకి దిగబోతూ ఉండడం కాస్త ఆశ్చర్యమే. మరి ఈ వారం సత్తా చాటుతామంటూ బరిలోకి దిగబోతున్న ఆ క్రేజీ ఫిలిమ్స్ ఏంటో మనము చూసేద్దామా? థియేటర్లోకి ఆడియన్స్ రావట్లేదని మొర్రో అని తెగ బాధపడిపోతున్న మేకర్స్ కి లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిష్కింధపురి వంటి సినిమాలు కాస్త బూస్టప్ ఇచ్చినట్లే తెలుస్తోంది. దీంతో ఆ వసూళ్లలో మాకు భాగం కావాలంటూ ఈ వారం మరిన్ని సినిమాలు వచ్చేందుకు సిద్ధమైపోయాయి. వీటిలో 3 స్ట్రైట్ సినిమాలతో పాటు 3 డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. సినిమాలు చేస్తుందన్న మాటే కానీ హిట్ ని పట్టలేకపోతున్న మంచు లక్ష్మి ఈసారి మోహన్ బాబుతో కలిసి దక్ష అంటూ సెప్టెంబర్ 19న ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అయింది. వంశీకృష్ణ మల్లా దర్శకత్వంలో వస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ లో లక్ష్మి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తోంది. అయితే ఏ మాత్రం బజ్ లేని ఈ సినిమా నెంబర్స్ ఏ మాత్రం క్యాచ్ చేస్తుందో చూడాలి. ఇక సైడ్ రోల్స్ చేస్తూ దూసుకొచ్చిన అంకిత్ కొయ్య బ్యూటీ అంటూ మరోసారి పలకరించబోతున్నాడు. మారుతి స్టాంప్ తో వస్తున్న ఈ సినిమాలో అంకిత్ కొయ్య సరసన నీలకి నటిస్తోంది. భలే ఉన్నాడేతో డీలా పడ్డ శివసాయి వర్ధన్ మరోసారి ఈ సినిమాకి మెగాఫోన్ పట్టాడు. చూడాలి నరేష్ కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమా ఈ నెల 19న ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో. ఇక స్వర్ణకమలం స్ఫూర్తితో అంటూ వస్తున్న సినిమా అందెల రవమిది. ఇంద్రాణి దావలూరి మెయిన్ లీడ్ గా స్వీయ దర్శక నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా కూడా 19ననే వస్తోంది. చూడాలి సంగీతం, నాట్యం అంటూ వస్తున్న ఈ సినిమా ఇప్పటి ట్రెండ్ ని ఏమాత్రం మెప్పిస్తుందో. ఇక డబ్బింగ్ సినిమాల సంగతికొస్తే బిచ్చగాడుతో తెలుగు వారికి దగ్గరైన కోలీవుడ్ హీరో విజయ్ యాంటోనీ భద్రకాళి అంటూ పొలిటికల్ థ్రిల్లర్ తో రెడీ అయ్యాడు. ఇది విజయ్ కెరీర్ లో 25వ సినిమా కావడం విశేషం. ఇక కేజీఎఫ్ తో సెన్సేషన్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ తొలిసారి మెగాఫోన్ పట్టించేసిన సినిమా వీరచంద్రహాస ఇప్పటికే కన్నడలో విడుదలై తెలుగులో 19న పలకరించబోతున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్ అతిథిగా కనిపిస్తున్నాడు. For more videos like this, subscribe Big TV channel.